చెన్నై సుందరిని అటు దర్శకులు వదలటం లేదు, ఇటు ట్రోలర్స్ కూడా విడిచిపెట్టడం లేదు. పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తూ దర్శకులు టూ మచ్ కామెంట్లు చేస్తూ నెటిజన్లు ఆమెను ప్రశాంతంగా ఉండనేయడం లేదు. ఇదంతా ఫినిషింగ్ టచ్ లో భాగంగా చెన్నై సుందరికి తిరిగిన దశ అంటారా? త్రిష గత కొద్ది నెలలుగా తమిళనాట ట్రెండింగ్ లో నిలుస్తోంది. మనకు సమంత డివోర్స్ వార్తలతో ఎలాగైతే ఇక్కడ న్యూస్ మేకర్ అయిందో అదేవిధంగా త్రిష పర్సనల్ లైఫ్ పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. విజయ్ తో ఎఫ్ఐఆర్స్ అంటగడుతూ తమిళనాడుకు మరో జయలలితగా ఇప్పటికే అక్కడ మీడియా కోడై కూస్తోంది. దీనికి తోడు టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్లు ఆమెను ఈ టైంలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజానికి నటిగా త్రిష క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ప్రాజెక్టుల్లో ఆమె కనిపించబోతోంది. స్టాలిన్ తర్వాత చిరంజీవితో విశ్వంభరాలో నటిస్తోంది. ఇది కాకుండా మరో 2 సినిమాలకు సంబంధించి త్రిషపై చర్చ జరుగుతుంది. అందులో ఒక మూవీ మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్. ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. మరో కీలక పాత్ర కోసం త్రిషను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్రిషను తాజాగా విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చేటువంటి కొత్త సినిమాలోనూ తీసుకోబోతున్నారట. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్ గా టబూను తీసుకుంటూ ఉండగా మరొక కీలక పాత్ర కోసం త్రిషను పూరి అప్రోచ్ అయ్యాడు. ఇంతకు ముందు వీరిద్దరు కాంబోలో బుజ్జిగాడు సినిమా వచ్చింది. చెన్నై సుందరి తాజా ఫేట్ చూస్తుంటే 3 సినిమాలు 6 రూమర్లు అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. ఈ ప్రాసెస్ లో 2 రకాలుగా జరిగే ప్రమోషన్స్ లో త్రిష అంతకంతకు ట్రెండింగ్ లోకి వెళ్తుంది తప్ప అవుట్ ఫోకస్ కావడం లేదు. నయనతార తర్వాత ఇలాంటి సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ గర్ల్ గా మారడం త్రిషకే చెల్లింది.